Today our topic is earth movements and seasons. Earth movements and seasons. So in the previous class we already discussed how to form the earth, okay na? So and how to move to one place to another place, okay na? This all information we already just introduction part over into the previous lesson. In this lesson we will continue what are the movements of the earth and how to form the seasons. This all information now we discuss in detail. So human beings live along with a large community of plants and animals. When we can observe constant change in the course of the year, the flowering, fruiting of trees and plants change, the animal activity in our surroundings. So మనం రెగ్యులర్గా చూస్తుంటాం మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్లాంట్స్ అయితేనేమి, ఓకేనా, మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి ట్రీస్ అయితేనేమి. సో కొన్ని సీజన్స్ వచ్చేందుకు అవి ఉన్నటువంటి షేప్ నుంచి వేరే షేప్లోకి చేంజ్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రీస్ చూస్తే వాటి యొక్క లీవ్స్ అనేటువంటివి మనకి గ్రీన్గా కనిపిస్తాయి. కొన్ని రోజులు పోయిన తర్వాత అవి కొంచెం డార్క్ రెడ్ కలర్లోకి వస్తాయి. కొన్ని రోజుల తర్వాత ఏం లీవ్స్ అనేటువంటివి ఉండవు. సో ఇటువంటివన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, సో షేడ్ లీవ్స్ అంటాం, ఓకేనా, స్టాండ్ వేర్ లీవ్స్ అంటాం, న్యూ సీడ్స్ అంటాం, ఓకేనా. ఇటువంటివన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసేటువంటి ఛాన్స్ చూడవచ్చు. ఓకేనా, అందులో ఒక ఇయర్ తీసుకుంటే ఒక ఇయర్లో కొన్ని మంత్స్ కూల్గా ఉంటుంది, కొన్ని మంత్స్ అనేటువంటివి హాట్గా ఉంటాయి. సో టెంపరేచర్ అనేటువంటిది వేరియేషన్ మనం అబ్జర్వ్ చేసాం ఇక్కడ లాస్ట్ క్లాస్లో. సో టెంపరేచర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఓకేనా. సో ఇక్కడ సెషన్స్ అనేటువంటివి కూడా ఫామ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రైనీ సీజన్ అనుకోండి, ట్రీస్కి ఉన్నటువంటి లీఫ్ ఏదైతే ఉన్నాయో అవి బాగా గ్రీనిష్గా కనిపిస్తాయి. అదే సమ్మర్ వచ్చాయనుకోండి ఆ చెట్టుకు ఆకులు అనేటువంటివి ఏమీ కనిపించవు. అంటే మనం ఆ చెట్లను బట్టి సీజన్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఓకేనా. సో దాన్ని బట్టే మన తెలుగు కాలాలు కూడా ఉన్నాయి. వసంత కాలం, గ్రీష్మ కాలం, వర్షాకాలం, ఇట్లా కాలాలు అనేటువంటివి మనకు కూడా అంటే తెలుగుకి సపరేట్గా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కాకుండా, ఓకేనా. ఇక్కడ మనకి పిక్చర్లో కొన్ని ట్రీస్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ పిక్చర్ దిస్ వన్, ఫస్ట్ పిక్చర్ ఏముంది ఫస్ట్ పిక్చర్లో మనకి ఇక్కడ. సో ద ఫస్ట్ పిక్చర్, సీ ద ఫస్ట్ పిక్చర్, ట్రీస్ ఇట్స్ సరౌండింగ్స్ ఆర్ కవర్డ్ బై స్నో. ట్రీస్ చూడండి, ట్రీస్ అండ్ సరౌండింగ్స్ కవర్డ్ బై స్నో. సెకండ్ పిక్చర్ చూడండి, సెకండ్ పిక్చర్ ఇదే పిక్చర్ ఇక్కడ ఇచ్చాడు థర్డ్లో, ఇది సేమ్ పిక్చర్. థర్డ్ పిక్చర్లోకి వచ్చేటప్పుడు ఏముంది, సరౌండింగ్స్ ట్రీస్ అన్ని సరౌండింగ్స్ క్లియర్ ఉన్నాయి, ఓకేనా. ట్రీస్ అనేటువంటివి పెద్దగా లేవు, లీవ్స్ అనేటువంటివి పెద్దగా లేవు. సెకండ్ పిక్చర్ చూడండి, సెకండ్ పిక్చర్లో మనకి క్లియర్ కనిపిస్తున్నాయి సరౌండింగ్స్లో ఉన్నటువంటి గ్రాస్, ఓకేనా, ఆ ట్రీకి ఉన్నటువంటి లీవ్స్ ఇవన్నీ మనకి క్లియర్ కనిపిస్తున్నాయి. మరి లాస్ట్ పిక్చర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. లాస్ట్ పిక్చర్, ఈ లాస్ట్ పిక్చర్లో చూడండి ఇక్కడ మనకి బ్రౌనిష్గా ఉన్నాయి లీవ్స్, బ్రౌనిష్గా, ఓకే, అన్నీ కూడా రాలిపోతున్నాయి, ఓకే, అన్నీ కూడా రాలిపోతున్నాయి. ఇట్లా ఒక సీజన్కి ఇంకో సీజన్కి వేరియేషన్ అన్నటువంటి మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఓకేనా. కొన్ని సెషన్స్లో లీవ్స్ అనేటువంటివి బాగా ఉంటాయి, కొన్ని సెషన్స్లో లీవ్స్ అనేటువంటివి ఉండకపోవచ్చు, ఓకేనా. షేడెడ్ లీవ్స్ అంటాం, ఓకే. సో ఇప్పుడు మనం చూసినటువంటి పిక్చర్ ఎక్కడిదంటే ఓహినో అన్నటువంటి ఒక ప్లేస్. ఎక్కడ ఉంది అది? యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఓహినో అనేటువంటి ఒక ప్లేస్లో ఒక ట్రీని, ఒక 2 ట్రీస్ యొక్క వేరియేషన్ అన్నటువంటిది, అంటే ఒక సెషన్స్లో ఇలా ఉంటుంది, ఇంకో సెషన్స్లో ఇలా ఉంటుంది, ఓకేనా. సెషన్స్ నాట్ సీజన్, ఒక సీజన్. ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం కొన్ని ఫ్రూట్స్ అండి. సో ఒక సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ఇప్పుడు మ్యాంగో ఉందనుకోండి, మ్యాంగో త్రూఅవుట్ ఇయర్ అంతా కూడా మనకు అవైలబుల్లో ఉండదు, ఓన్లీ సమ్మర్ సీజన్లో మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. అదే బనానా చూడండి, బనానా ఇయర్ అంతా కూడా అవైలబుల్లో ఉంటుంది, ఓకేనా. ఫ్రూట్స్, కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఓన్లీ
కొన్ని సీజన్లో మాత్రమే దొరికేటువంటి. అట్ ద సేమ్ టైం వెజిటబుల్స్ కూడా కొన్ని సీజన్లో మాత్రమే దొరుకుతాయి, ఇంకో కొన్ని సీజన్లో దొరకవు. ఇటువంటివన్నీ కూడా మనం సీజన్స్ బట్టి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ట్రీస్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉందంటే ఓహినో ఉన్నటువంటి ప్లేస్ ఎక్కడ ఉండేది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అక్కడ మనకి ఎలాగో సమ్మర్ వింటర్ ఎలా ఉంటుందో అక్కడ కూడా సమ్మర్ వింటర్ అంటే కొన్ని నెలలంతా కూడా అంటే యుఎస్ఏకి నార్థన్ కంట్రీస్ అన్నీ కూడా వింటర్ సీజన్లో స్నో అన్నటువంటిది పడుతూ ఉంటుంది. సమ్మర్ సీజన్లోకి వచ్చేలోపు మనకంటే బెటర్ టెంపరేచర్ ఉంటుంది, మనకంటే తక్కువ టెంపరేచర్ కంపేర్ టు అవర్ స్టేట్. ఓకేనా? ద క్లైమేట్ ఈజ్ వెరీ గుడ్ వేర్ యుఎస్ఏ. ఓకేనా? ఎందుకు మనతో కంపేర్ చేస్తే వాళ్ళకి టెంపరేచర్ అనేటువంటిది కొంచెం తక్కువగానే ఉంటుంది. ఓకే, సో ఇటువంటి ఈ సీజన్స్లోనే సీజన్స్ ఫామ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనం చూసాం. సో కొన్ని కంట్రీస్లో ఒక కంట్రీ ఉందండి, ఆ కంట్రీలో మనకి మిడ్ నైట్ సన్ వస్తాడు, midnight 12కి ఆ కంట్రీలో సన్ వస్తాడు. విచ్ కంట్రీ ఈజ్ కాల్డ్ ది ల్యాండ్ ఆఫ్ midnight sun? Which country is called the land of midnight sun? Is Norway. యూరోప్లో నార్వే అనేటువంటి ఒక కంట్రీ ఉందండి. ఆ కంట్రీ మిడ్ నైట్ సన్ అనేటువంటి వాడు వస్తాడు. అంటే మనకు మూన్ ఎలా ఉంటుందో వాళ్ళకి సన్ అలా ఉంటుంది అనమాట మిడ్ నైట్. ఓకే, సో వెయిట్ ఏ మినిట్. నార్వే ద కంట్రీ ఈజ్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ midnight sun. ఓకేనా? ఈ సీజన్స్ అన్నటువంటివి ఎలా ఫామ్ అవుతాయో ఒకసారి మనం చూద్దాం. సో సమ్ ఆఫ్ ద కాంటినెంట్స్ ఆస్ట్రేలియా, ఆఫ్రికా అండ్ చిలీ, సమ్ ఆఫ్ ద కంట్రీస్. ఈ కంట్రీస్ని మనం ఒకసారి గ్లోబ్ పైన అబ్జర్వ్ చేద్దాం. దీస్ కంట్రీస్ ఆర్ ఆల్సో కాల్డ్ సౌతర్న్ కాంటినెంట్స్. ఓకేనా? టోటలీ సౌతర్న్ కాంటినెంట్స్ ఏంటివి మనకంటే చిలీ, ఆఫ్రికా, ఓకేనా, అండ్ ఆస్ట్రేలియా. ఓకేనా? సో these are located in south of the equator. The cycle of seasons is different. They have winter when we have summer, and when we have winter they have summer. So in fact this is the pattern in all places in the south of the equator. So this one globe. సో ఇక్కడ చూడండి, చిలీ, ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా ఇక్కడ ఉంటుందండి. సౌత్ ఆఫ్రికా సౌతర్న్ పార్ట్లో ఉంది చూడండి, సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ చిలీ, నెక్స్ట్ ఆస్ట్రేలియా. ఈ మూడు కూడా సేమ్ ఒకటే లైన్లో మనకి ఉన్నాయి, సేమ్ అంతా కూడా ఒకటే లైన్లో ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కంట్రీస్లో మనకి సన్ రేస్ అన్నటువంటివి పడ్డప్పుడు ఏమవుతుందంటే ఈక్విటార్ రేంజ్లో మనకి ఎక్కువ ఉంటాయని ప్రీవియస్ క్లాస్లో చెప్పారు. ఈక్విటార్ రేంజ్లో అంటే సన్ నుంచి వచ్చేటువంటి రేస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ డైరెక్ట్గా పడడం వల్ల, ఓకేనా, ఈక్విటార్ రేంజ్కి పోల్స్ దగ్గరికి వెళ్ళేలోపు టెంపరేచర్ ఏమవుతుంది? తక్కువ అవుతుంది. సో ఇక్కడ సెషన్స్ కూడా అంటే నార్థన్ పార్ట్లో ఈక్విటార్ రేంజ్ నుంచి నార్థన్ పార్ట్లో వింటర్ ఉంటే సౌతర్న్ పార్ట్లో సమ్మర్ ఉన్నారు. ఇక్కడ డ్రా చేసి క్లియర్గా చూపిస్తానండి. సో దీన్ని మనం నార్థన్ హెమిస్ఫియర్, సౌదర్న్ హెమిస్ఫియర్. సో మనకి ఇక్కడ సన్ అనుకున్నాం. సో ఇలా రొటేట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే
సన్ రేస్ అన్నటువంటివి స్ట్రైట్ ఇక్కడ పడడం వల్ల ఇక్కడ టెంపరేచర్ అనేటువంటిది హెవీగా ఉంటుందని ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాం. సో ఈ సెషన్స్ అన్నటువంటివి ఎలా ఫామ్ అవుతాయి, ఇప్పుడు ఇలా రొటేట్ అయ్యేటప్పుడు ఇలా రొటేట్ అవుతుంది, ఎర్త్ అన్నటువంటిది ఇలా రొటేట్ అవుతుంది. సో ఈ సౌదర్న్ హెమిస్ఫియర్లో ఇలా రొటేట్ అయినప్పుడు సో ఇటు సైడ్ అంతా కూడా ఇటు సైడ్ సన్ రైజ్ పడ్డాయి. సో ఇటు పక్క పార్ట్ ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ డే టైం అవుతుంది, ఇక్కడ నైట్ టైం అవుతుంది. సీజన్స్ కూడా సేమ్ ఇదే. సో ఎర్త్ రొటేట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే అది ఒక యాంగిల్ 90 degrees 66.5 23.5 యాంగిల్స్లో అది రొటేట్ అయ్యేటప్పుడు సో నార్దర్న్ హెమిస్ఫియర్లో వింటర్ సీజన్ ఉంటే సౌదర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ సీజన్ ఉంటుంది. సౌదర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ సీజన్ ఉంటే నార్దర్న్ హెమిస్ఫియర్లో వింటర్ సీజన్. ఇలా సీజన్స్ అన్నటువంటివి ఫామ్ అయ్యేటువంటి ఛాన్సెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మెయిన్గా ఈ సీజన్స్ అన్నటువంటివి ఫామ్ అవ్వాలంటే ఏమేమి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ది సీజన్స్. ఓకే, సో నౌ లెట్ us try to understand why these seasons happen. We have some parts are warm and some cold, and why the seasons opposite the northern and southern hemisphere. Okay, so what are the factors? First one, spherical shape of the earth and the curvature of its surface. First one, spherical shape of the earth and its curvature. Next, second one, daily rotation of the earth and its own axis. Daily rotation. Daily rotation of the earth and its own axis. Next, so tilt of axis of rotation, compare the plane and which the earth moves. So next, tilt of the axis of rotation. Next, last one, Earth's movements around the sun. Movement around the sun. Movements around the sun. So factors, what are the factors influence about the seasons? సీజన్స్ అన్నటువంటివి స్టార్ట్ అవ్వాలంటే లేదా ఎర్త్ మూమెంట్స్ అన్నటువంటివి ఎందుకు జరుగుతున్నాయి, సీజన్స్ అన్నటువంటివి ఎందుకు ఫామ్ అవుతున్నాయి అన్నటువంటి దానికి మెయిన్ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్, స్పెరికల్ షేప్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ఇట్స్ కర్వేటర్. స్పెరికల్ షేప్, ఎర్త్ అన్నటువంటిది మనకి ఏ షేప్లో ఉందండి, స్పెరికల్ షేప్. సో కర్వేటర్, సో సన్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి రేస్ అన్నీ కూడా ఒకటే యాంగిల్లో లేకుండా, ఓకేనా, కొన్నేమో స్ట్రైట్గా, కొన్నేమో స్లాంట్గా, అంటే యాంగిల్స్, అదే మనం ఎర్త్ కర్వేటర్ అంటాం. సో నెక్స్ట్, డైలీ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ఓన్ యాక్సిస్. సో ఎర్త్ యాక్సిస్, దానికి ఉన్నటువంటి యాక్సిస్లో కంటిన్యూగా రొటేట్ అవుతుంది. ఈ రొటేషన్ స్టాప్ చేసి ఏమవుతుంది అన్నటువంటిది నెక్స్ట్ డిస్కస్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్, టిల్ట్ ఆఫ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఎక్కడ కూడా స్టాప్ అన్నటువంటిది లేకుండా కంటిన్యూ రొటేషన్ అన్నటువంటిది అలాగే కంటిన్యూ అవుతూ అది మూవింగ్ అన్నటువంటిది కూడా చేస్తుంది. దేనికోసం, సన్ చుట్టూ రొటేట్ అవ్వడం కోసం. నెక్స్ట్, ఎర్త్ మూమెంట్స్ అరౌండ్ ద సన్. ఓకే, అలా ఆ మూమెంట్స్ అనేటువంటివి చేస్తూ ఏమవుతుందంటే ఫైనల్గా సన్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ వన్,
spherical shape of the earth and its curvature. So curvature of the earth. First one is curvature of the earth. We discuss detail. Curvature of the earth. So you have already studied the impact of spherical shape of the earth and how the causes different distribution of heat over the earth surface, how the region around the equator becomes warmer than those near the poles. So first one, curvature of the earth. ఇది సన్ రేస్ అండి. సన్ రేస్. సో సన్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి రేస్, ఓకేనా, ఎర్త్ ఉన్నటువంటి సర్ఫేస్ మీద అన్నిటి మీద ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా? నో. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా అంటే లేదు. సో ఈక్వేటర్ రేంజ్లో చాలా స్ట్రైట్గా అంటే కంపేర్ చేస్తే ఇక్కడ నుంచి పోల్స్ దగ్గర నుంచి కంపేర్ చేస్తే డిస్టెన్స్ చూడండి, ఇక్కడ నుంచి మనకి 1 2 3 చాప్టర్స్ పైన ఉంది. సో ఇక్కడ నుంచి చూడండి 1 2 3 4 4.5 డిస్టెన్స్, అంటే 1.5 డిస్టెన్స్ ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ నుంచి రైజ్ అయ్యేటువంటి సన్ రైజ్ ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేటప్పుడు వాటి యొక్క పవర్ కూడా తక్కువగా ఉంటుంది, అంటే స్లాంట్గా పడడం వల్ల అంత హీట్గా అనిపించదు. సో అందుకు మనం కంపేర్ చేస్తే ఈక్వేటర్ కంటే కూడా పోల్స్ దగ్గర మనకి టెంపరేచర్ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది, కోల్డ్గా ఉంటుంది. టెంపరేచర్ కోల్డ్ ఇన్ పోల్స్. మరి ఈక్వేటర్ రేంజ్లో ఎలా ఉంటుంది? చాలా హీట్గా ఉంటుంది. అదే ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పాం. సో ఈక్వేటర్ రేంజ్లో ఉన్నటువంటి కంట్రీస్కి ఎగ్జాంపుల్గా మనము జపాన్, సింగపూర్, ఓకేనా, నైజీరియా, ఇండోనేషియా, ఇటువంటి కంట్రీస్ అన్నీ కూడా తీసుకున్నాం, ఓకేనా. దేనికి? ఈక్వేటర్ రేంజ్లో హీట్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్ గురించి, ఓకేనా. సో ఇలా ఎర్త్ అనేటువంటిది ఒక కర్వేట్ యాంగిల్లో ఉంది. యాక్చువల్ ఒరిజినల్ షేప్ ఏంటి? స్పెరికల్ షేప్. ఓకే, స్పెరికల్ షేప్లో ఉంది, ఓకేనా, స్పెరికల్ షేప్లో ఉన్నది. సో ఇలా ఉన్నటువంటి ఎర్త్ దాని ఓన్ యాక్సిస్లో రొటేట్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్, ఎర్త్ రొటేషన్ అండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్. ఎర్త్ రొటేషన్ అండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్, ఓకేనా. సో ఇప్పుడు వరకు మనం ఫస్ట్ సీజన్స్ అన్నటువంటి ఎందుకు ఫామ్ అవుతాయి? సో ఒక సీజన్లో ఉన్నటువంటి ఇంపాక్ట్స్, ఇంకో సీజన్లో ఉన్నటువంటి ఇంపాక్ట్స్. సో ఓకేనా, ఒక ట్రీని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఓకే. నెక్స్ట్, what are the factors influenced by the movements and seasons? So we have 4 factors, okay na. First one is curvature of the earth. Now second one okay children, second one discuss in next class. Okay. So first, సీజన్స్ అన్నటువంటివి ఎందుకు చేంజ్ అవుతున్నాయి అన్నటువంటి దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. సో మనం ఒక ఇయర్లో చూసామంటే ఒక ఇయర్లో కొన్ని నెలలు సమ్మర్ అని, కొన్ని నెలలు వింటర్ అని, ఓకేనా.
ఓకేనా. కొన్ని మంత్స్ రైనీ సీజన్ అని ఇటువంటి వేరియేషన్ అంటే సీజన్స్ దేన్ని బట్టి చూస్తున్నాం మనం సరౌండింగ్స్లో చేంజ్ అవుతున్నటువంటి యాక్టివిటీస్ గురించి చూస్తున్నాం. ఓకేనా. సరౌండింగ్స్లో కొన్ని రోజులు మనకి చెట్లకి ఫ్లవర్స్ ఉంటాయి, కొన్ని రోజులు ఉండవు. అట్ ద సేమ్ టైం కొన్ని ఫ్రూట్స్ ఓన్లీ మనకి కొన్ని సీజన్స్లో మాత్రమే అవైలబుల్లో ఉంటాయి, మిగతా సీజన్స్లో అవైలబుల్లో ఉండవు. ఇలాంటివన్నీ చూసి సో సీజన్స్ అన్నటువంటివి ఎలా ఫామ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనం ఈ గ్లోబ్ మీద ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆస్ట్రేలియా, ఓకేనా, ఆస్ట్రేలియా, నెక్స్ట్ ఆఫ్రికా, చిలీ, ఈ 3 కంట్రీస్లో అంటే ఒక కంట్రీలో మనకి వింటర్ సీజన్ ఉంటే ఒక హెమిస్ఫియర్లో వింటర్ సీజన్ ఉంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నార్థన్ హెమిస్ఫియర్లో మనకి వింటర్ సీజన్ ఉందనుకున్నాం. నార్థన్ హెమిస్ఫియర్. సౌతర్న్ హెమిస్ఫియర్లో ఏముంటుంది సమ్మర్ సీజన్. ఇక్కడ సమ్మర్ ఉంటే వింటర్, ఇక్కడ వింటర్ సీజన్ ఉంటే ఇక్కడ సమ్మర్ సీజన్. ఇలా సీజన్స్ అన్నటువంటివి ఈ విధంగా స్టార్ట్ అయ్యేటువంటి జాబ్స్ ఈ విధంగా స్టార్ట్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ మెయిన్గా చెప్పుకునేది ఏంటంటే ఎర్త్ అనేటువంటిది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండదండి, అది ఎప్పుడు కూడా రొటేట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. సో మెయిన్గా మనకి ఏ విధంగా అయితే వింటర్ సీజన్, సమ్మర్ సీజన్, రైనీ సీజన్ అని ఉంటుందో సో ఎర్త్ మీద ఉన్నటువంటి ఆ హెమిస్ఫియర్, ఎర్త్ ఆపోజిట్లో ఉన్నటువంటి దాన్ని నార్థన్ హెమిస్ఫియర్, ఎర్త్ డౌన్ సౌతర్న్ పార్ట్ వచ్చేసి సౌతర్న్ హెమిస్ఫియర్ అని. సో ఫైనల్గా సౌతర్న్ హెమిస్ఫియర్లో వింటర్ సెషన్ ఉంటే సో నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్ సీజన్. సో నార్థన్ హెమిస్ఫియర్లో సమ్మర్ సీజన్ ఉంటే వింటర్, సౌతర్న్ హెమిస్ఫియర్లో వింటర్ సీజన్. ఓకేనా. ఇలా మనకి సీజన్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. సో ఓకేనా.